శ్రీ గురుభ్యో నమః. విఎస్బి ప్రేక్షకులకు శుభోదయం. మీ ఇష్టదైవ అనుగ్రహంతో రోజంతా సకల శుభాలు కలగాలని కోరుకుంటూ నేటి పంచాంగం మరియు రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు శ్రీ సత్యదేవ నర్సరీ. భారతదేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు సాధించి నర్సరీ రంగంలోనే రారాజుగా నిలిచి ఎందరో ప్రముఖుల మన్నలు పొందారు. 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నర్సరీలో ఎవెన్యూ, డెకరేషన్, ఫ్లవర్, ఫ్రూట్, ఇండోర్, ఆర్నమెంటల్ ప్లాంట్స్ కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి శ్రీ సత్యదేవ నర్సరీ, కడుపులంక, రాజమండ్రి. ఫోన్ నంబర్ 9667 39999 9069 229999. తేదీ డిసెంబర్ 15 ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం. ఈ రోజు తిథి పౌర్ణమి, మధ్యాహ్నం 2:37 వరకు. తదుపరి పాడ్యమి. నక్షత్రం మృగశిర, తెల్లవారుజామున 3:28 వరకు. తదుపరి ఆరుద్ర. వర్జం ఉదయం 9:43 నుండి 11:16 వరకు. అమృత గడియలు సాయంత్రం 3:56 నుండి 4:40 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 6:59 నుండి 8:31 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. తదుపరి ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు. మేషరాశి. చేపట్టిన వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ధనపరంగా చేసే ప్రయత్నాలు కలిసి రావు. వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. ఇతరులతో విభేదాలుంటాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృషభ రాశి. ప్రయాణాల్లో ఆర్థిక లాభాలుంటాయి. ఉద్యోగం, అధికారుల ఆదరణతో ఉన్నత హోదాలు పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో స్వంత ఆలోచనలు కలిసి వస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మిథున రాశి. వృత్తి, వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రుల రాకతో గృహంలో సందడి వాతావరణం ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. కర్కాటక రాశి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభకార్య ప్రస్తావన వస్తుంది. వృత్తి, ఉద్యోగ విషయంలో అధికారుల సహాయం లభిస్తుంది. సింహరాశి. వృత్తి, వ్యాపారాల్లో అతి కష్టంతో స్వల్ప ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగంలో అన్న బాధ్యత నిర్వహించడం కష్టమవుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. సంతాన పరంగా ఊహించిన సమస్యలుంటాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికమవుతుంది. కన్యారాశి. ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ సౌకర్యాలకు లోటు ఉండదు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన వాహన లాభం ఉన్నది. మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. స్థిరాస్తి సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. తులారాశి. ముఖ్యమైన ఆలోచనలు కార్యరూపం దానిస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలుగుతాయి. చిన్ననాటి మిత్రులకు శుభకార్య విషయాలు చర్చిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. స్థిరాస్తి వృద్ధి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. వృశ్చిక రాశి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. శ్రమాధిక్యతతో కానీ పనులు పూర్తి కావు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. భాగస్వామ్య వ్యాపారాల్లో విభేదాలుంటాయి. వృత్తి, ఉద్యోగం, అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ పెద్దల అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ధనస్సు రాశి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో జాప్యం కలుగుతుంది. ఆకస్మిక ప్రయాణాల వల్ల శారీరక శ్రమ తప్పదు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు అధికమవుతాయి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. మకర రాశి. దూర ప్రాంత బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. విద్యార్థులు నూతన విద్యా అవకాశాలు పొందుతారు. వ్యాపారం ఆటంకాలు తగ్గుతాయి. వృత్తి, ఉద్యోగంలో కష్టానికి తగిన గుర్తింపు పొందుతారు. కుంభరాశి. చేపట్టిన వ్యవహారాల్లో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. ఇంటా బయట ఊహించిన సమస్యలుంటాయి.
ప్రయాణాల్లో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులు మీ మాటతో విభేదిస్తారు. వ్యాపార వ్యవహారాల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. మీనరాశి ఆత్మీయుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. పాత మిత్రులతో విహారయాత్రలో పాల్గొంటారు. చీకట్లో వ్యవహారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారంలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు.